హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే వచ్చేసింది, ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా మరి. అందుకే ఇలా బొబ్బరి పప్పు నానెట్టుకున్నా, ముద్దగారలు చేసుకుందామని. రోట్లో దంచేంత ఓపిక లేదు కానీ అందుకే మిక్సీలోనే ఇట్లా బాగా మెత్తగా కాకుండా బొబ్బరు పట్టేస్తున్నా. దానికి తగ్గట్టు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నా. మొత్తం మెత్తగా కాకుండా కాస్త బరుకుగా పట్టుకున్నా. కొద్దిగా పప్పు మీదకెళ్ళి వేసిన, ఎందుకనంటే అవి గారెలు చేసిన తర్వాత పప్పు పలుకులు అనేవి క్రంచీగా వస్తాయి కాబట్టి. నాకైతే ముద్దగారెలు బొబ్బరి పప్పుతోనే ఇష్టం. మరి మీకు ఏ పప్పుతో చేసిన ముద్దగారెలు ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పేయండి. పప్పు మొత్తం పట్టిన తర్వాత అందులోకి తగ్గట్టు ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఇలా కవర్ మీద పలచగా ఒత్తుకొని వాటికి చిల్లులు పెట్టుకొని వేడి వేడి నూనెలో వేసేస్తే మన బొబ్బరి పప్పు గారెలు అయితే రెడీ అయిపోయినాయి. సండే స్పెషల్ మన ముద్దగారెలు అయితే రెడీ అయిపోయినాయి. వేడిగా కంటే చల్లగా ఇష్టం నాకు, ఎందుకంటే బొబ్బరిపప్పు గారెల టేస్ట్ చల్లారినాక చాలా బాగుంటుంది. నాకు మటన్తో ముద్దగారెలు చాలా ఇష్టం. మరి మీరు దేనితో తింటారో చెప్పేసేయండి.